హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, మనం గార్డెన్లో లేమండి. కింద మన ఇంటి ఎదురుగా మామిడి చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర కాయలు చూపిస్తానండి. ఇవాళ మనకి ఎంత బాగా కాసినాయో. ఈ చెట్టు బంగినపల్లి. ఇది వేసి 8 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుండే క్రాప్ వచ్చిందండి. చూడండి కాయలు కిందకి ఎంత బాగా కాసినాయో. ఈ బంగినపల్లి పోయిన సంవత్సరం కూడా వీడియో పెట్టాను. అప్పుడు 500 కాయ కాసింది. ఇప్పుడు కూడా 500 ఉండొచ్చు. కోసి లెక్క పెడితే కానీ తెలియదండి. ఉజ్జాయింపుగా చెప్తున్నాను. 500 కాయ ఉంటుందండి. ఇవ్వండి బంగినపల్లి సైజు మాత్రం బాగా పెరిగింది. చూసారా ఎంత పెద్ద సైజు. ఇవ్వండి ఇవ్వండి ఇవాళ కొంచెం పెద్ద పెద్ద ఉన్నాయి. హార్వెస్ట్ చేస్తున్నామండి. ఇది చూసారా పెట్లు ఇలా తినేస్తున్నాయండి. ఇవ్వండి మనకి పరుకు వచ్చేసినాయి. ఇవ్వండి పక్షులు తినేస్తున్నాయి. అందువల్ల మనం పరుకొచ్చినవి అన్నీ కోసేస్తాను. చిన్న సైజు కాయలు ఉంచేస్తాను. మొత్తం కోసిన తర్వాత మళ్ళీ వీడియో పెడతానండి, చూపిస్తాను. ఇప్పుడు మా వారు కోస్తారు, నేను వీడియో తీస్తానండి. చూడండి బంగినపల్లి కాయలు ఎంత బాగా కాస్తున్నాయో. మనం కొనుక్కర్లేదండి, కానీ చాలా స్వీట్గా ఉంటున్నాయండి ఈ కాయలు మాత్రం. మన ఇంటి దగ్గరే చిన్న ప్లేస్ ఇదండి. ఇది చిన్న మడి. చూడండి మొదలు చూపిస్తాను. అదిగోండి అది మొదలు చిన్న మడి. ఈ మడిలో వేసాము. ఇంట్లోకి వచ్చిన కొత్తలో వేసాము. ఇప్పటికి ఇంత పెద్ద చెట్టు. అవి ఇన్ని కాయలు కాస్తున్నాయి. చూసారా పైన అంతా ఉన్నాయి కాయలు. అయ్యండి చాలా కాయలు కాసినాయండి. ఇంకా దొంగలు కోసిపోతున్నారండి. ముళ్ళ కంప వేసామండి. ఇవ్వండి ముళ్ళ కంపలు వేసాము. ఇవంతా ఇప్పుడు పరుకొచ్చేసినాయి కాబట్టి పెద్ద పెద్దవి కోసేస్తామండి. బయటకు ఉన్నాయి కొమ్మలు, అందువల్ల ఇళ్ళాలు కోసిపోతున్నారండి. అవిగోండి కాయలు ఎంత బాగా కాసిందో చూసారా. మన అన్ని బలమైన ఎరువులు వేస్తాం కదా, లిక్విడ్ ఫర్టిలైజరు ఎరువులు, అందువల్ల ఇంత బాగా కాస్తున్నాయండి. చూడండి అవన్నీ కాయలే. దీనికి ఎవరు కోసుకోకుండా ముళ్ళకంపలు వేసాం అన్నమాట. అదంతాను ఇవ్వండి బయట అంతా ముళ్ళకంపలు వేసాం. ఇది బయటకు ఉందండి చెట్టు, పెద్ద చెట్టు అయిందన్నమాట. అందువల్ల మనకి ఇవ్వండి లోన కూడా చాలా కాయలు ఉన్నాయి. చూడండి ఇవ్వండి పట్టుకొని చూపిస్తాను ఎంత పెద్ద కాయో. బంగినపల్లి అన్నమాట. చాలా స్వీట్గా ఉంటుందండి ఈ కాయలు మాత్రం. ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాము. ఒక 100 కాయ కోస్తామండి ఇవాళ. కోసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. పక్షులు ఎలా తినేస్తున్నాయి చూడండి. చాలా కాయలు కొరికి పడేస్తున్నాయండి పక్షులు. అందుకు ఇవాళ ఇవ్వండి కవర్లు కూడా కట్టాను. చూసారా దారి పొడుగు వెళ్ళేవాళ్ళు. ఇది రోడ్ అండి, కవర్లు కట్టామన్నమాట. చూడండి ఇప్పుడు కోస్తున్నారు చిక్కంతో. ఇవ్వండి ఎర్రగొండ కాయలు కొయ్యమంటున్నాను, ఎందుకంటే మనకి గ్రీన్గా ఉన్నాయి, అంత పరుకు రాలేదండి. తీస్తున్నాను చికెన్ నుండి. చూడండి ఇలా చికెన్ కట్టుకోవాలన్నమాట. ఇలాగ ఎర్రగా ఉన్నాయి, కోసుకోవాలి. మనం చెట్టు దగ్గరే కదా, ఇంట్లో కదండి. మనం ఒక 100 కాయ ముక్కిన తర్వాత మళ్ళీ కోసుకోవచ్చు. అందుకని పరుకొచ్చినాయే కోస్తున్నాం అన్నమాట. ఒకేసారి కోసినా తినలేం కదా. చూసారా దారి రోడ్డు మీదకి వచ్చేసింది. ఇదిగోండి రోడ్డు, చెట్టు అంతా రోడ్డు మీదకి వచ్చేసింది. ఎర్రబడిపోయినాయండి. ఏప్రిల్లోనే మనకి ఈ చెట్టు ఫస్ట్ మనకి తొందరగా పువ్వు వచ్చి తొందరగా కాస్తాయండి ముళ్ళు. అందువల్ల మనకి తొందరగా ఏప్రిల్లో వచ్చేసినాయి, రంగుకి వచ్చేసినాయి. చూసారా కాయలు. ఇవి ఒక వారం రోజులు ముక్కిపోతాయండి. చాలా స్వీట్గా ఉంటాయండి. చికెన్లో తీసుకున్నాను. చూసారా ఇంత పెద్ద సైజు. మాకు సరిపోతాయండి బయట కొనకుండా. పిల్లలకి మాకు నలుగురు అమ్మాయిలు కదా, మాకు నలుగురికి మాకు సరిపోతాయి. ఒక 500 కాయ కాసి ఉంటుందండి ఈ చెట్టు.
8 సంవత్సరాలు అయింది. 3వ సంవత్సరం నుండి క్రాప్ వచ్చిందండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో కాయలు. మన ఇంట్లోనే మనం ఇలాగా ఒక మొక్క వేసుకుంటే చాలండి. బయట కొన్నవి బాగోవు, కలరు ఉంటాయి కానీ లోన అదే ఏదో ఇండిషన్లో వేసేసి ముక్కేస్తారండి, రంగేసి. అందువల్ల లోన చప్పగా ఉంటుంది, పైన రంగు ఎర్రగా ఉంటాయి కానీ అవి స్వీట్ ఉండవండి. మన ఇంట్లో కాబట్టి మనకి స్వీట్ ఎక్కువ ఉంటాయి ఇవి. మేము ఒక 5-6 సంవత్సరాల నుండి క్రాప్ వచ్చి నుండి బయట కొనుక్కుంటలేదండి, మనకి ఇంట్లోకే సరిపోతున్నాయి. కొనుక్కోకుండా పిల్లలకి మాకు బంగినపల్లి కదా, అంత చాలా స్వీట్గా ఉంటాయండి. పండు మాత్రం ఈ సంవత్సరం ఎదగలేదండి కాయ. పోయిన సంవత్సరం చాలా పెద్ద సైజు వచ్చినాయి. అయినా కానీ మనం ఇంట్లో చెట్టు కదా, చిన్న కాయ చిన్న పండు అయినా చాలా స్వీట్గా ఉంటుంది. చిన్న మడిలో ఇంత చెట్టు చూసారా. మొత్తం కోసాక మళ్ళీ వీడియో చూపిస్తానండి. చూసారు కదండి, మనం ఇంటి ముందు చెట్టు బంగినపల్లి చెట్టుకి ఎన్ని కాయలు కోసామో. ఇప్పుడు 100 కాయలు కోసామండి. ఎంత పెద్ద సైజు చూసారా. ఇవ్వండి, చిన్న పెద్ద ఉన్నాయిలేండి, అన్నీ పెద్దవి కాదు. చిన్న కాయలు కూడా ఎదగలేదు. కొన్ని సంవత్సరం అంటే మొత్తం కాయలన్నీ ఈ సైజులో వచ్చినాయండి. ఈ సంవత్సరం మాత్రం కొద్దిగా కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి వచ్చినాయి. పర్వాలేదు, బాగానే ఎదిగినాయి కాయ. మన ఇంటి ముందు చెట్టుకి 100 కాయ కోసం ఇంకా 400 కాయ దొరుకుతుందండి. అప్పుడు కూడా మళ్ళీ కోసాక హార్వెస్ట్ చేసి వీడియో పెడతామండి. ఈ రోజు మాత్రం 100 కాయ కోసామండి. మనం ఇంట్లో మొక్కేస్తే పిల్లలు తింటారు కదా. చూసారు కదండి ఈరోజు వీడియో. బంగినపల్లి మామిడికాయలు కోసాము, హార్వెస్ట్ చేసాము. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.